రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు హీరో అవుతారో, ఎప్పుడు ఎవరు విలన్ అవుతారో, ఎప్పుడు ఎవరి బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. నిన్నటిదాకా రేవంతే హిట్లర్, నియంత, రారాజు, ఆడింది ఆట పాడింది పాట అనుకున్న చోటే ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. బయటి శత్రువుల సంగతి తర్వాత సొంత పార్టీ నేతలే రేవంత్ రెడ్డి కుర్చీ కింద బాంబులు పెడుతున్నారు. అధికారం చేతికి వచ్చింది కదా, 10 ఏళ్ల పాటు తిరుగులేదు అనుకున్న సీఎంకి ప్రతిరోజు ఒక కొత్త సినిమా చూపిస్తున్నారు కాంగ్రెస్ సీనియర్లు. ఇన్నాళ్ళు రేవంత్ బ్రాండ్ అన్నారు, కానీ ఇప్పుడు సొంత పార్టీ నేతలే అసలు ఈయన ఎవరండి అని నిగ్గదీస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఓవైపు ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుంటే, మరోవైపు సొంత పార్టీలోనే అసమ్మతి బ్యాండ్ గట్టిగా మోగుతోంది. రోజుకో నేత, పూటకో తిరుగుబాటు అన్నట్లుగా తయారైంది గాంధీభవన్ పరిస్థితి. పదవి చేపట్టిన కొత్తలో రేవంత్ రెడ్డి కొంత స్పీడ్ చూపించినా రాజకీయాల్లో హనీమూన్ పీరియడ్ మహా అయితే 6 నెలలే. ఆ తర్వాతే అసలు రంగులు బయటపడతాయి. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్నది సరిగ్గా ఇదే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమయం దొరికినప్పుడల్లా సీఎంపై విమర్శల బాణాలు విసురుతుంటే, మచ్చలేని నాయకుడిగా పేరున్న చిన్నారెడ్డి వంటి సీనియర్లు కూడా ప్రభుత్వ తీరుపై బహిరంగంగానే గలం విప్పుతున్నారు. ఇక జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అయితే కాంగ్రెస్ పాలనలోని లోపాలని భూతద్దంలో చూపుతూ సొంత పార్టీకే సెల్ఫ్ గోల్స్ వేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే, వరంగల్ వేదికగా కొండా ఫ్యామిలీ పేల్చిన ఆటం బాంబు అసలైన ఇంటర్వెల్ బ్యాంగ్. పరకాల టికెట్ రేవూరి ప్రకాష్ రెడ్డికి అని రేవంత్ చేసిన ప్రకటనపై కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత నేరుగా యుద్ధం ప్రకటించారు. మా టికెట్ ఖరారు చేయడానికి రేవంత్ రెడ్డి ఎవరు? సీఎం కాగానే కళ్ళు నెత్తికెక్కాయా అంటూ గాంధీభవన్ పునాదులు కదిలేలా నిలదీశారు. అంతటితో ఆగకుండా రేవంత్ రెడ్డి సోదరులు తెర వెనుక షెల్ కంపెనీలతో 200 కోట్ల విలువైన భూమి కేటాయింపులకు పాల్పడ్డారంటూ సంచలన అవినీతి ఆరోపణలు గుప్పించారు. కొండా సుస్మిత వ్యాఖ్యలతో రేవంత్ వర్గం తీవ్ర దిగ్భ్రాంతికి గురై కొండా ఫ్యామిలీపై వేటు వేయాలని డిమాండ్ చేసింది. కానీ ఇక్కడే ఒక విచిత్రమైన మైండ్ బ్లాంకింగ్ సీన్ బయటపడింది. 60 మందికి పైగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ముఖ్యమంత్రికి మద్దతుగా బహిరంగంగా బయటకు వచ్చింది కేవలం 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. మిగతా ఎమ్మెల్యేలంతా సైలెంట్ గా పాప్కార్న్ తింటూ టీవీలో న్యూస్ చూస్తున్నారా అనే సందేహం రేవంత్ క్యాంపులో వణుకు పుట్టిస్తోంది. దీనికి తోడు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి నిధుల కేటాయింపుపై బహిరంగ రచ్చకు దిగుతూ తన జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలంటూ కొత్త పంచాయతీ మొదలుపెట్టారు. ఒక పక్క కోమటిరెడ్డి, మరో పక్క కొండా ఫ్యామిలీ, ఇంకో పక్క అనిరుద్ రెడ్డి, భూపతిరెడ్డి, ఇలా రోజుకో నేత తిరుగుబాటు జెండా ఎగరేస్తుంటే రేవంత్ రెడ్డి నిద్రలోనూ ఉలిక్కి పడుతున్నారట. ప్రజలకు సుపరిపాలన అందిస్తారని ఎంచుకుంటే ఇప్పుడు మాత్రం సొంత పార్టీ నేతల అసమ్మతి మంటలు ఆర్పడానికే ఆయన టైం సరిపోయేలా ఉంది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, మౌలిక వసతుల కొరత వంటి తీవ్ర సమస్యలతో ప్రజలు అల్లాడుతుంటే నాయకులు మాత్రం పదవుల పంపకాలు, ఆధిపత్య పోరుపైనే దృష్టి పెట్టారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన దండాలు, చెప్పిన మాయమాటలు గెలిచిన తర్వాత ఏమయ్యాయి? జనం కష్టాలు తీర్చాల్సిన సమయంలో వీధి పంచాయతీలకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రజాసేవ చేయడానికి అధికారం కావాలన్న నాయకులు ఇప్పుడు ఆ అధికార పీఠం కోసమే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజల నమ్మకాన్ని హేళన చేస్తున్నారు. పాలన గాలి కొదిలేసి సొంత పార్టీ కుమ్ములాటల్లో మునిగిపోయిన రేవంత్ రెడ్డికి నెక్స్ట్ జరగబోయే ఎన్నికల్లో తమ ఓటు పవర్ ఏంటో చూపించేందుకు ప్రజలంతా ఎదురు చూస్తున్నారు.